హాయ్ ఫ్రెండ్స్, దీన్ని మీరు మినపప్పు అనుకుంటున్నారు కదా, అలాగైతే మీరు పప్పులో కాలేసినట్టే. ఇది మినపప్పు కాదండి, బార్లీ. దీన్ని కానీ తాగితే బాడీలో ఎంత హీట్ ఉన్నా సరే క్షణాల్లో మటుమాయం అయిపోద్ది, అంత పవర్ఫుల్ ఇది. దీన్ని ఎలా చేయాలంటే, ఒక చిన్న టీ కప్పులో దీన్ని తీసుకొని స్టవ్ వచ్చేసి సిమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి. నూకల్లాగా మంచిగా చేసుకోవాలన్నమాట. తర్వాత ఆ పౌడర్లో ఆ టీ కప్లోని ముక్కాల భాగం తీసుకొని ఒక లీటర్ వాటర్ బాగా హీట్ చేసుకుంటా ఉండాలి. ఈ లోపు వేసేసుకున్న తర్వాత ఆ లీటర్ వాటర్ను కూడా ఒక పసుతో చేసి తెల్లేంత వరకు ఉండొచ్చి తర్వాత సిమ్లో పెట్టి మొత్తం ఆ లీటర్ వాటర్ హాఫ్ లీటర్ అయ్యేంత వరకు సిమ్లో మరిగిస్తూ అప్పుడేమవుతుందంటే ఇలాగ తిక్కుగా అవుతుంది అనమాట. ఇలాగ తిక్కుగా అయిన దాన్ని మనం బయటికి తీసుకొని ఒక 2 గంటల సేపు కానీ 1 గంట సేపు కానీ చల్లార్చుకొని ఇందులోకి మీకు ఎంత తీపి కావాలంటే అంత చక్కెర వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. దాన్ని ఇలా వడకట్టుకొని ఒక 2 గంటలకు ఒకసారి 2 గంటలకు ఒకసారి అలాగ 2 టైమ్స్ కానీ తాగారంటే బాడీలో ఉన్న హీట్ మొత్తం మటుమాయం అయిపోద్దండి, అంత పవర్ఫుల్. నాకు బాగా హీట్ చేసేసరికి నేను తాగాను. నాకైతే దీన్ని తాగినందువల్ల హీట్ బాగా కంట్రోల్ అయ్యి చాలా తగ్గిపోయింది నాకు 1 డేలోనే.